అరటికాయ అల్లం పచ్చిమిర్చి కూర. చెప్పంగానే నోరూరింది కదా. నిజం అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసేసుకుందాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. అరటి అల్లం పచ్చిమిర్చి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయ ముక్కలు 1 కప్పు, తరిగిన అల్లం 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 5, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. చిటికేసేలోపు అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మరి స్టార్ట్ చేసిద్దామా? ముందుగా మనం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుందాం. అల్లం పచ్చిమిర్చి, మీకు కావాలంటే ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోండి. నేను కొంచెం వేశాను. పేస్ట్ రెడీ. మనకి ప్యాన్ హీట్ అయింది. దీనిలో కొంచెం ఆయిల్, ఇందులో మన పోపు సామాను అంటే ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు రెబ్బలు. ఇప్పుడు ఈ పోపు వేగింది కదండి, కరివేపాకు మంచి వాసన వస్తూ ఉంటుంది. అప్పుడు ఇందాక మనం చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసుకోవాలి. దాన్ని కూడా బాగా వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత మనకి వేగిన వాసన వస్తుంది కదా, అప్పుడు ఉడికించి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే అరటికాయ ముక్కల్ని ఉడికించకుండా కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను తొందరగా అవటం కోసం ఇక్కడ ఉడికించాను. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం నీరు పోద్దాం. కొంచెం మగ్గితే బాగుంటుంది. నీళ్ళు ఎక్కువ వేసారనుకోండి మరీ గ్రేవీలా అయిపోతుంది. అలా కాకుండా మనకి అటు మరీ కూరలా కాకుండా మరీ వేపుడులా కాకుండా మధ్యస్థంగా తక్కువ నీరు పోసుకుంటే బాగుంటుంది. కొంచెం సేపు మగ్గనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. కూర బాగా మగ్గిందండి. దీనిలో కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. కొంచెం మగ్గితే అరటికాయ అల్లం పచ్చిమిర్చి కూర రెడీ. మన అల్లం పచ్చిమిర్చి అరటికాయ కూర రెడీ. మరి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామా? చూసారు కదా, గుమగుమలాడే అరటికాయ అల్లం పచ్చిమిర్చి కూర రెడీ అయిపోయింది. మరి దీని తయారీ విధానాన్ని మరొకసారి చూద్దామా? అరటి అల్లం పచ్చిమిర్చి కూర తయారు చేసే విధానం: ముందుగా తరిగిన అల్లం పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, జీలకర్ర, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన అరటికాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటి అల్లం పచ్చిమిర్చి కూర రెడీ.